మీడియా సోదరులకు నమస్కారం. నేను ఈరోజు ప్రెస్ మీట్ చెప్పే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, 3 రోజుల నుంచి ఒక సొసైటీ డైరెక్టర్ భూ కబ్జా అని ఒక పత్రికలో వస్తూ ఉంది. మేము కూడా దాన్ని పట్టించుకోలేదు, ఎవరో ఏమో అనుకున్నాం. ఈరోజు కొన్ని మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో చూశాను, మగ్దుమ్ బాషా సొసైటీ డైరెక్టర్ అని అన్నారు. అందుకని తర్వాత శాస్త్ర ఎస్టేట్ అని ఎమ్మెల్యే గారు ప్రస్తావించారట. అందుకోసం నేను ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. శాస్త్ర ఎస్టేట్ అనేది నాదే, కానీ ఆ సర్వే నంబర్కి కానీ ఆ శ్మశానానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది నా ప్రైవేట్ లేఅవుట్, ఇది నా ప్రైవేట్ వెంచర్. ఇది ఇంకా నేను భూమిలో నేను రాళ్ళు పాతలే, నేను ఏమి చేయలే. నా లేఅవుట్ నా ఇష్టం, అది ప్రైవేట్ లేఅవుట్. మీరెవరండి నాకు ప్రశ్నించడానికి? శాస్త్ర ఎస్టేట్ అని పేరు ఎత్తడానికి మీరెవరు? నేనేమన్నా 95 సర్వే నంబర్లో రాలేసాను, లేకపోతే ఏమన్నా కబ్జా చేశానా? ఎవడో మిడిమిడి జ్ఞానం లేని విధవ, పనికిరాని విధవ ఒక పత్రికలో రాస్తే హాఫ్ నాలెడ్జ్ ఫెలో పత్రిక రాస్తే ఎమ్మెల్యే గారు మీరు వెళ్ళి చూస్తారా? ఎమ్మెల్యే గారు మీరు తెలుసుకోవాలి కదా ఎవరు ఏమంటే. అంటే కూటమి నాయకులందరూ భూ కబ్జాదారులేనా? మీరు కూటమిలో మా ఎమ్మెల్యే గారండి, మీరు మమ్మల్ని అడిగే ప్రశ్నించే హక్కు మీకు ఉంది. మీరు ప్రశ్నించకుండా, మీరు ఏం చేయకుండా మీరు డైరెక్టర్ మీద చర్యలు తీసుకుంటారు. మీరు ఎవరండి మా మీద చర్యలు తీసుకోవడానికి? నువ్వు ఎవరైనా కనుక్కున్నావా? 2 సార్లు కనుక్కున్నావా? వాళ్ళే చెప్తున్నారు దాంట్లో లేఅవుట్లోనా ఎటువంటి సర్వే నెంబర్ లేదు, ఏమీ లేదు అని చెప్తున్నారు. నువ్వు ఏదో ఫేక్ వార్తను పట్టుకొని, వాడు అన్ఫిట్ ఫెలో విలేకరిని పట్టుకొని, ఆంధ్రజ్యోతి రూరల్ రిపోర్టర్ అనేవాడు అన్ఫిట్ ఫెలో, ఆ ఫెలో రాసిన వార్తని నువ్వు పోయి ఎమ్మెల్యే గారు పోయి చర్య తీసుకుంటానంటావా? నువ్వు మా మీద చర్య తీసుకోవడానికి? మా పార్టీ ఉంది, మా పెద్దలు ఉన్నారు, మా పెద్ద మనిషి అట్లా దాన్ని ఎంకరేజ్ చేస్తాడు ఆందోళనలో. ఇన్నేమైనా 2 years అయింది తెలుగుదేశం కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడినా ఒక్కరినంటే ఒక్కరు నిరూపించుకో. ఎమ్మెల్యే గారు నీకే చెప్తున్నా, ఒక్కరినంటే ఒకరు నిరూపించు. ఎవరైనా కబ్జా చేసినట్టు కానీ ఏమైనా చేసినా అది పెద్ద మనిషి కింద పనిచేయడం. మేమంటే మాకు లేకపోయినా ఆస్తులు అమ్ముకొని బతికినాం, కానీ ఎవడు కూడా పక్కకి ఇట్లా పోలే పార్టీని కాదని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు దొంగలు, నువ్వు దొరనా? డైవర్ట్ పాలిటిక్స్ చేయొద్దండి ఎమ్మెల్యే గారు మీరు. మొన్న మీ పార్టీ వాళ్ళు కబ్జా చేసేకపోయినారు, జెండాతో సహా గ్రూప్ ఉంది. ఏం చేశారు మీరు? ఏం చర్య తీసుకున్నారు? పోనీ ఇది డైరెక్టర్ అని అన్నారు కదా, ఎవరని కనుక్కొని మీరు ఆ లేఅవుట్ ఎవరిది అనేది మీరు తెలుసుకోవాలి కదా. వాడు ఏదో హాఫ్ నాలెడ్జ్ వార్త రాస్తే మీరు స్పందిస్తారా? అంటే తెలుగుదేశం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆదంలో 2 years అయిందండి, మేము ఒకరి దగ్గర కూడా చేసి చెప్పలే. కార్యకర్తలు అర్ధాకలతో ఉన్నా కూడా మేము మీ దగ్గర ఎవరైనా చేసి చెప్పలేదు. ఎవడో యూజ్లెస్ ఫెలో రాస్తే అర్థం పత్రిక మొత్తం అనడం లేదు, హాఫ్ నాలెడ్జ్ ఫెలో రాస్తే నువ్వు స్పందిస్తావు. ఆయన మీ పేరు పెట్టి రాయలేదు కదా ఆర్టికల్లో. ఈ రోజు రాసిన, ఈ రోజు చెప్పినారు కదా నా పేరు, ఆ రిపోర్టర్ ప్రస్తావిస్తున్నాడు కదా, అక్కడ లేఅవుట్ చూపిస్తున్నాడు కదా ఎమ్మెల్యే గారికి. నేను నిన్నటి వరకు స్పందించలే, ఎవరో రాసుకుంటున్నారు అని మనం పట్టించుకోలేదు. ఈ రోజు నా పేరు, నా ఎస్టేట్ పేరు ప్రస్తావించినప్పుడు నేను ప్రస్తావించాల్సి వచ్చింది. ఎమ్మెల్యే గారు మీరు మా ఎమ్మెల్యేనా కాదా? మా కూటమి ఎమ్మెల్యేనా కాదా? మీరు మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఉందా లేదా? ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని అడగాలి కదా. నువ్వు డైరెక్టర్ ఎవరు ఏమనేది అడగాలి కదా. అడుక్కోకుండా నీ ఇష్టం వల్ల చర్యలు తీసుకుంటామంటే ఏం తీసుకుంటావు మా మీద? మా పార్టీ పెద్దనా నువ్వు? మా పార్టీ నాయకుడా? నిజంగా నువ్వు కబ్జా చేసింటే నువ్వు ఏమైనా చర్యలు తీసుకో. నువ్వు అసలు విషయాన్ని వినలేదు కదా నా దగ్గర. అంటే ఎమ్మెల్యే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటారా? ఎమ్మెల్యే చెప్పుడు మాటలు విని ఎక్కడికెక్కడంటే వెళ్తే ఎమ్మెల్యే గారే నష్టపోతారు. మాకేం నష్టం లేదు. ఇప్పటికి మాకు గవర్నమెంట్ రాలేదనే బతుకుతున్నాం. 2 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ రాలేదు కదా తెలుగుదేశం వాళ్ళకి. అయినా మేము మీ దగ్గరికి వచ్చి చేయడం బతుకడం లేదు కదా. ఎవరు పని కూడా చేసుకుని తింటున్నారు కదా. ఈయన కరోడు గట్టిలో తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఆదరణ నియోజకవర్గంలో. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఏం చేసినా ఏం కాదు. నేనేమో ఆయన కించపరచాలని కాదు, నీవు మమ్మల్ని అడిగే హక్కు నీకుంది మా కూటమి ఎమ్మెల్యేగా. నువ్వు మమ్మల్ని ప్రశ్నించాలి కదా. నువ్వు శ్మశానం దగ్గర పోయి మమ్మల్ని దొంగలాగా చిత్రీకరించడం ఏంటి? చర్య తీసుకుంటానంటే ఏమో చర్య తీసుకుంటావు? ఏమైనా ఉంది దాంట్లో? నా ప్రైవేట్ లేఅవుట్లో, నా ప్రైవేట్ లేఅవుట్ ఇది, నా ప్రైవేట్ లేఅవుట్లో నువ్వు గవర్నమెంట్ సర్వే నెంబర్ శ్మశానం కబ్జా చేసినాడని వాడు యూజ్లెస్ ఫెలో అంటే నువ్వు పోతావు వాటికి? నువ్వు మమ్మల్ని అడిగే హక్కు లేదా నీకు?
అక్కడుండే రాజనగర్ కాలనీ వాసులు కూడా చెప్తున్నారు కదా కబ్జా చేశారని చెప్పి. కబ్జా చేశారంటే ఇక్కడ ఒక రాయి పెట్టినారా, ఒక రాయి ఉంచినారా, లేకపోతే ఒక చెట్టు పీకినారా, ఏం పీకినారా? అసలు దానికి మాకు సంబంధం ఏమి? అంటే సహస్ర ఎస్టేట్ ఇప్పుడు ఈరోజు పోయిన ఎమ్మెల్యే గారు కానీ అధికారులు కానీ పోయినారు కదా సార్, అక్కడైనా కాదు లేకుంటే వేరే చోట అదేమన్నా ఎందుకు ఇంత దీనిపైన ఇంత రాద్ధాంతం చేస్తున్నారు అనేది బయట ప్రజలు చాలా చెప్తున్నా. శాస్త్ర ఎస్టేట్ అనేది ప్రైవేట్ లేవదు, నా సొంత లేవదు, ఇది గవర్నమెంట్ కాదు. నేను నా సొంత డీటెయిల్స్ నేను ఎందుకు చెప్పాలి బయటికి? నాకేం పని? నా లేవడితో మీకేం పని? శ్మశానం కబ్జా అని వాడు ఎవడో విధవ రాసినాడు కదా, ఆ విధవకి ఇది ఏమన్నా సర్వే నెంబర్ 91 అని ఉందా? పోనీ నా లేఅవుట్లో మా ఫ్యామిలీ మెంబర్ లేఅవుట్ ఇది, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా నీకు రాసిచ్చినారా? 91 అమ్మినాడని ఏమన్నా రాసిచ్చినారా? ఫిర్యాదు ఏమైనా చేసినారా? మరి నువ్వు ఎట్లా డైరెక్టర్ని చర్యలు తీసుకుంటా? అందుకనే డెఫర్మేషన్ వేసిన. ఎవరెవరు నా పేరు ప్రస్తావించినారో అందరి మీద డెఫర్మేషన్ వేసిన. ఇంకా ప్రస్తావిస్తే మళ్ళీ వేస్తా. ఎందుకంటే ఇది సొంత లేఅవుట్, నాకు సొంత బ్రోచర్ ఇది. నాకు నా భూమి నా ఇష్టమయ్యా, నా ప్రైవేట్ అది. నువ్వు అంతా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తావా? నువ్వు ఆడ బీజేపీ వాళ్ళు కబ్జా చేస్తే ఏం చేసినావు? టీడీపీ వాళ్ళ మీద పడతావా? కబ్జాని ఇది క్రియేట్ చేస్తావా? ఏడాది కబ్జా చూపి, అడిగి పోయినావు కదా, నువ్వు చూపి. మా ఎమ్మెల్యే గారిని మేము గౌరవిస్తుంటే నువ్వు మమ్మల్ని పొద్దుముందు ఎప్పుడు చూసినా మమ్మల్ని విమర్శిస్తావు, మా పార్టీని. ఏమనుకుంటున్నారు మీరు? టీడీపీ వాళ్ళని 2 ఏళ్ళు ఒకటి నిరూపించమన్నా తెలుస్తుంది. ఏమనంటే మరి ఎదురు పాలిటిక్స్ చేస్తారు, వాడిట్లా వీడిట్లా అని. అది మండుతుందండి. 2 ఇయర్స్ అయింది, మాకు ఇంతవరకు ఒక వర్క్ చేయలేదు మా గ్రామంలో. ఏదో మా మీద పోయాడు గురుచల్లానికి పోయినాడు, మమ్మల్ని అడగాలి కదా నువ్వు. మా లేబర్ తీసుకున్న తర్వాత ఎవరు దీన్ని ఫోన్ నెంబర్ నాదే ఉంది కదా, నాకు ఫోన్ చేయొచ్చు కదా నువ్వు. ఎవరు బాబు నువ్వు, ఏమి యాడుంది నీ లేఅవుట్ అంటే చెప్తాం కదా. దాంట్లో పోయి చర్యలు తీసుకుంటానంట. ఏం తీసుకుంటావు? మా చర్యలు మా టీడీపీ మీద నువ్వు చర్యలు తీసుకుంటావా? తప్పు చేస్తే నువ్వు ఖండించు. మా ఎమ్మెల్యే నువ్వు టార్గెట్ చేసి మా మీద అనవసరంగా ఇచ్చేస్తారా? మీడియా ముందు మాట్లాడేటప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులపైన కూడా ప్రస్తావించాడు. మా పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా ఎవరి పార్టీ అయినా కూటమి నాయకులు ఎవరైనా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అది కూడా ఎంక్వైరీ చేపిస్తామని కూడా చెప్పారు. ఎంక్వైరీ చేపిస్తాను, కరెక్టే. నీవు దీని మీద పోయినావు అంటే నిజాలు ఎక్కడ జరిగింది, ఎవరు జరిగింది, ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేపించే తహసీల్దార్ ద్వారా ఖచ్చితంగా దీన్ని. అంటే ఇప్పుడు ఎవరు ఏం చెప్పాలన్నా హాఫ్ నాలెడ్జ్ ఫెలో రాసిన వార్తకే నువ్వు పోతావు. నీ సొంత నాలెడ్జ్ వద్దు. డిపార్ట్మెంట్ లేవా? రెవెన్యూ లేదా? పోలీసు లేదా? రెవెన్యూ పోలీసు వాళ్ళందరూ అధికారులు కాదని వాడు చేస్తాడా? అదొండు. నువ్వు ఎమ్మెల్యే గారండి, మీరు పెద్ద మనిషి ఆదోనికే. నువ్వు మా పార్టీ మీద పడతావా? ఎప్పుడు చూసినా ఏమనుకుంటున్నా? పెద్ద మనిషి అనే భయం ఉంది మాకి. ఆదోనిలో మా పార్టీ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కింద మేము పనిచేస్తున్నాం, మాకు ఇన్ఛార్జ్ కింద పనిచేస్తున్నాం. ఆయనకు చెడ్డ పేరు రాకూడదని ఎవరు కూడా టీడీపీ కార్యకర్త పేరు ఒకటి చెప్పండి మీరు కబ్జా చేసినట్టు. మీకు దమ్ము ధైర్యం ఉంది. అది విడిచిపెట్టి మీరేమో డైరెక్ట్ కబ్జా, వాడు ఎవరు హాఫ్ నాలెడ్జ్ చెప్తే మీరు పోయి ఆ సైడ్ దగ్గర పోయి చర్యలు తీసుకుంటారంటారా? మీ మీద మేము చంద్రబాబు నాయుడు గారికి, మా ముఖ్యమంత్రి గారికి, మా లోకేష్ బాబుకి కంప్లైంట్ చేస్తున్నాం పార్టీ తరఫున. మీరు ఎలా అంటారండి? మీరు ఎలా కబ్జా చేస్తారని చెప్తున్నారు? మీరు అడేమన్నా రాయి పెరిగినారా? సమాధులు ఉన్నాయి 91 సర్వే నెంబర్లో. అది అరవోడు శ్మశానం. అది వాళ్ళ శ్మశానంలో పోయి డైరెక్టర్ కబ్జా చేసినారని వాడు ఎవడో హాఫ్ నాలెడ్జ్ ఫెలోని అడిగి మీరు చేస్తారా? మీరు మా ఎమ్మెల్యేనా కాదా? ఇంటికి ఆదోనికి కూటమి ఎమ్మెల్యేనా కాదా? మీరు ఆ ప్రశ్న చట్టు మా మీద ఉంది కదా, మీకు కూడా మీరు అడగాలి కదా డైరెక్టర్ ఎవరుండి ఏమని. అది వదిలేసి మీరు కబ్జా చేసినారని మీరే నిర్ధారిస్తారు. శాస్త్ర ఎస్టేట్ నాది ప్రైవేట్ లేఅవుట్ అండి. నేను చెప్పనవసరం లేదు మీకు చెప్పను కూడా. నా సర్వే నెంబర్ మీకు ఎందుకు చెప్పాలా? అదే గవర్నమెంట్ భూమి. పోనీ మీరు కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు వచ్చి కంప్లైంట్ చేసినారా? ఇది శ్మశానంలో కంప్లైంట్ చేసినారని ఒక రాయన్న చూపించినారా? వాడు ఫేక్ ఫెలో మొన్న పోయి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు రాయి అద్దం చూపిస్తే రాయి పెరిగినట్లు రాసినాడు. వాళ్ళ ఆంధ్రజ్యోతిలో ఎట్లా పెట్టుకున్నారో వాళ్ళకైతే పై రిపోర్టర్ వచ్చి జిల్లా ఈ రిపోర్టర్ సోదరులు కూడా చెప్తున్నాను నేను. నీది మొత్తం నాకు తెలుసు, నాది మొత్తం నీకు తెలుసు. నీ ఇంటికి ఎంత దూరమో నా ఇంటికి కూడా అంత దూరం ఉంటుంది. జిల్లా రిపోర్టర్కు తెలుసు, అందరూ తెలుసు. నీది మొత్తాన్ని కూడా ఇది వేసేసిన, డిఫర్మేషన్ వేసినట్టు.
ఏం తమాషాలు చేస్తున్నావా ఏమన్నా? ఏమనుకుంటున్నావు నన్ను? చూసినావా సర్వే నెంబర్ ఉందా దీంట్లో? ఏమన్నా ఉందా? శ్మశానం కబ్జా అంటే అసలు మీరు ఎవరు ఆదోనికి ఏం చేయాలని వచ్చినారు? ఆదోన్లో మీరు హిందూ ముస్లిం కలాట పెట్టాలనుకుంటున్నారా మీరు ఆదోన్లో? ఏమి ఇంతకే 20 ఏళ్ళు ఎలికిపోయింది ఆదోన్ 2011 నుంచి. ఏమనుకుంటున్నారు? ఒక మనిషి శ్మశానం కబ్జా అంటే యాడిపోతుంది మాట అది. ఈరోజు మీరు నా పేరు ప్రస్తావించినారు కాబట్టి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. డైరెక్టర్ అంటే నేను ప్రెస్ మీట్ పెట్టిన ఎవరు అంటారు. సరే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీ పేరు ప్రస్తావించారా? ఎమ్మెల్యే గారు ప్రస్తావించారని కొన్ని మీడియా ఛానల్లో వచ్చింది. అందుకని ఆయన కూడా సహస్ర ఎస్టేట్ అని ప్రస్తావించాడు. సహస్ర ఎస్టేట్ అంటే నాది, నా ప్రైవేట్ లేఅవుట్ అండి. నేను ఎందుకు బయటికి చెప్పాలా? అంటే సహస్ర ఎస్టేట్ మగ్దూమ్ గారు ఈ సర్వే నెంబర్ అంటే శ్మశాన వాటికను కబ్జా చేశారని ఎమ్మెల్యే గారు ప్రస్తావించారా? ఎమ్మెల్యే గారి దగ్గర ప్రస్తావించారు. ఆయన నేను ఎవరన్నా డైరెక్టర్ కానీ ఏమన్నా కానీ చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఎలా చెప్తారు అలా? నేను విచారణ చేస్తాను, అది నిజమా కాదా అధికారులు తేలుస్తారని చెప్పాలండి. మీరు ఎట్లా చర్యలు తీసుకుంటామని చెప్తారు? మీరు ఏం చూశారని ఆయన డైరెక్టర్ కబ్జా చేసినాడు? దీంట్లో సర్వే నెంబర్ ఉందా, లేకపోతే ప్లాట్ నెంబర్ ఉందా, సరిహద్దులు ఉన్నాయా? నా సొంత పెంచారు, నా ఫ్యామిలీ మెంబర్స్కి నేను వేసుకున్నా. అంటే ఎమ్మెల్యే పక్షపాతం వ్యవహరిస్తున్నారంట. బీజేపీ వాళ్ళు అక్కడ చేస్తే చర్యలు తీసుకోలేదు, మేము అంతే కదండి. బీజేపీ జెండాలు లైవ్ లో పెరిగేస్తే వాళ్ళ మీద స్పందన లేదు. అంటే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఆయన. ఏమనుకుంటున్నాడు? వీడిపోవాలంటే అతను బీజేపీ వాళ్ళు అది మొదటిసారి కాదు, ఇంతకుముందు 2-3 సార్లు కూడా భూకబ్జాలు అలాంటి ఇప్పుడు జరిగింది. బీజేపీ వాళ్ళు 2-3 సార్లు కాదు 4-5 సార్లు అయింది. కానీ నేను పార్టీని ఉద్దేశించి మాట్లాడట్లే. వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకున్నాము? బీజేపీ పార్టీలో కూడా కబ్జా చేశారు కదా, వాళ్ళ మీద ఏం చర్య తీసుకున్నాం? అదే వదిలేసి ఎప్పుడు చూసినా మా పార్టీ మీద పడిపోయాము. మేము కూడా చంద్రబాబు సార్ కంప్లైంట్ చేస్తున్నాం, లోకేష్ సార్ కంప్లైంట్ చేస్తున్నాం. పెద్ద ఆయన తెలుగు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నదండి. తెలుగుదేశం ఎందుకంటే పెద్ద ఆయన సన్నిధిలో మేము పెరిగినాము. ఆ మనిషి ఎప్పుడు కూడా ఇన్ని అప్పులైనా ధైర్యంగా బతకండి అని చెప్పాడు తప్ప ఒకరు కబ్జా చేయండి ఒకరు చేయండి అనే మాట చెప్పలే ఇంతవరకు. అలాంటి ఆయన దగ్గర మనం ఈరోజు నువ్వు నిందేస్తావు. మాకు నువ్వు మా కూటమి ఎమ్మెల్యేనా ప్రతిపక్ష ఎమ్మెల్యేనా? మాకు మీ పైన